అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో మరియు హైకోర్టులో కలిపి మొత్తం 1673 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 17 రకాల నోటిఫికేషన్స్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది. అందులో ఒక నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 479 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి అనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్లో ఇది 9వ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది జనవరి 2వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది 19,000 నుంచి 58,850 మధ్య ఉండడం జరుగుతుంది. అర్హులైన వారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు జనవరి 8వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేస్తారనేది డేట్స్ అయితే తర్వాత వెల్లడిస్తారు. అయితే పరీక్ష మాత్రం 2025 ఏప్రిల్లో నిర్వహించబోతున్నట్టుగా తెలియజేయడం అయితే జరిగింది. ఏప్రిల్లో ఏ తేదీన నిర్వహిస్తారనేది హాల్ టికెట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. వేకెన్సీస్ లిస్ట్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే 7, 8, 9, 10 ఇందులో ఏ క్లాస్ పాస్ అయినా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. మరి 10th క్లాస్ కంటే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లికేషన్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థులు అప్లై చేసుకునేటువంటి స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక భాష కూడా వచ్చి ఉండాలని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల భర్తీలో అన్ని రకాల రిజర్వేషన్స్ని పాటిస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 45 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ 5 మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఓఎంఆర్ ఎగ్జామినేషన్లో మొత్తం 45 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కు ఉంటుంది. 60 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అలాగే బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మినిమం 35% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ మినిమం 30% మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై కావడం జరుగుతుంది. ఇవి క్వాలిఫై మార్క్స్ మాత్రమే. ఉద్యోగం రావాలంటే ఈ మార్కులతో అయితే రాదు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్లో వచ్చిన మార్కులు అలాగే ఇంటర్వ్యూకి కేటాయించినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. ఒక్కో పోస్ట్కి 3 చొప్పున, అంటే ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టులకి 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓసీబీసీ అభ్యర్థులైనట్లయితే ₹600 ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ₹400 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యమైన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టాలంటే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో మీకు ఖాళీలకు సంబంధించినటువంటి
డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అవి కూడా మీరు జిల్లాల వారీగా చూడొచ్చు. ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కంప్లీట్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రిజర్వేషన్‌ల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ జిల్లాలో ఉండే ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఆ జిల్లాలో ఉండే పోస్టుల సంఖ్య కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎన్ని ఉన్నాయి, అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా కేటగిరీ వారీగా ఉన్నటువంటి ఖాళీ లిస్ట్ కూడా ఇదే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారా? ముందుగా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు కూడా ఒకసారి చదవండి. తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ఛానల్లో చెప్తాము. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.